ఈ నెల 29న టీడీపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు. గత 46 రోజుల్లో రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయన్నారు టీడీపీ నేతలు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన పవన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుని కలవడానికి వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా అవేం లెక్క చేయకుండా పవన్ చంద్రబాబు నాయుడిని కలిశారని టీడీపీ నేతలు తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన జరుగుతోందన్నారు. చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి 46 రోజులైందన్నారు. ఇప్పటిలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చిల్లిపోకూడదని చెప్పిన దగ్గర నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దింపే ప్రక్రియలో అందరినీ కలుపుకుని వెళ్ళడం జరిగింది. మొన్న అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో రాజమండ్రి జైల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు విషయం చెప్పడం, దాని తర్వాత నిన్న రాజమండ్రిలో జరిగిన సమావేశం అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో కూడా అందరూ కలుసుకుని ముందుకు రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. రేపు 29వ తారీఖున సాయంకాలం 3వ తారీఖు 3 గంటలకి సాంబూత్ నగర్లో జరగబోయే సమావేశం తర్వాత ఉమ్మడి ప్రణాళికతో తూర్పుగోదావరి జిల్లా మొత్తం అంతా ఉమ్మడి తూర్పుగోదావరిలో ముందుకు నడుస్తాం. వైసీపీ ప్రభుత్వం నగరికి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకొచ్చే ప్రక్రియలో మేము అందరూ కలిసి నడుస్తామని, మా కార్యకర్తలు కూడా అదేవిధంగా నడవాలని చెప్పి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయన వెంట నేను కూడా తోడై ఆయనకు సపోర్ట్ చేస్తానని వ్యక్తిగతంగా ఆయన రావడానికి ప్రయత్నించి, ఏదైతే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత విమానం ఎక్కిన తర్వాత ఆయన్ని ఆ పర్మిషన్లు క్యాన్సిల్ చేసినా సరే మళ్ళీ బై రోడ్డు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలిపి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. రాబోయే రోజుల్లో టీడీపీ తోటి కలిసి మేము పయనించి ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తును కలగజేయాలని ఒక సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ